అంటే ఇప్పుడు చంద్రబాబు గారు నిజంగా కూడా చంద్రబాబు గారికి నితీష్ గారికి సరే యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళు మీతో ఉన్నారు, అలాగే నడిస్తే చర్చలు సాయంత్రం మనకు అన్ని క్లారిటీ వచ్చేస్తాయి. కానీ అలాగే మీతో ఉన్న వాళ్ళు ఆల్రెడీ ఇంకెవరన్నా బయటకు వస్తారు, ఇవన్నీ ఆల్రెడీ ఆ నెగోషియేషన్ జాతీయ స్థాయిలో జరుగుతుంటాయి. ఈ పరిస్థితి వచ్చినప్పుడు మనకి స్పష్టంగా చంద్రబాబు గారు లాంటి సీనియర్ నాయకులు, ఎందుకంటే పొత్తు మీద మీకు ఏపీలో ప్రజలు ఈవెన్ టీడీపీ క్యాడర్లో కూడా ఒక మాట అయితే స్పష్టంగా వెళ్ళుంది. ఇది మన దగ్గర నుంచి ఆరు పార్లమెంటు సీట్లు తీసుకోవటం, బీజేపీతో పొత్తు విషయంలో ఒకే ఒక్క రీజన్ ఏపీ ప్రజలు అనుకుంది ఏంటంటే తెలుగుదేశం సపోర్టర్స్ ఎన్నికలు సజావుగా జరగటానికి ఇప్పుడు అధికారులు మార్చారు, డీజీపీని మార్చారు, ఇవన్నీ జరగాలంటే కేంద్రంలో వాళ్ళతో ఉంటే తప్పితే సాధ్యం కాదు, లేదా మనం ఎన్నిక చేయలేం అన్న పరిస్థితి ఏపీలో ఉండింది. ఆ కారణంగా చంద్రబాబు గారు మామూలుగా జనసేన లాంటి పార్టీ కూడా ఆయన తూకమే సీట్లు ఇచ్చిన పరిస్థితుల్లో మీకు ఉదారంగా 6 పార్లమెంట్ సీట్లు 10 అసెంబ్లీ సీట్లు ఇచ్చిన పరిస్థితి. ఇవాళ నిజంగా ఆయన ఒక కీలకమైన నిర్ణయం, జాతీయ స్థాయిలో అంతకుముందు రోల్ ప్లే చేసిన లీడరు ఇవాళ ఒక నిర్ణయం తీసుకునే ముందు ప్రజల అభిప్రాయం ఏమన్నా పరిగణలోకి తీసుకుంటారా, లేదు కేడర్ అభిప్రాయం లేదు, సరే పొత్తు ధర్మం మనం ఆల్రెడీ కలిసాం కాబట్టి ప్రజలు ఆల్రెడీ అభిప్రాయం ఇచ్చారు కదా సార్, ఆయన ఎన్డీఏలో ఉన్నాడు కాబట్టి ఇవాళ మ్యాసివ్ విక్టరీ. మేమేంటంటే బీజేపీ, నేను ఒక మాట చెప్తున్నాను, బీజేపీ ఒకవేళ మా జనసేన కలిసి పోటీ చేసి మొత్తానికి జనసేన ఆయనేమో అంతకుముందు చేదు వేరే వామపక్షాల బొమ్మ వెనకాల సార్ ఆంధ్రప్రదేశ్ లో జనసేన బీజేపీ కలిసి పోటీ చేసి ఉంటే ఇప్పుడు ఇట్లాంటి రిజల్ట్స్ వచ్చేదా సార్? మీరు విడిగా చేస్తుంటే ఏమంటుందంటే చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో ఎన్డీఏ ధర్మాన్ని పాటిస్తారని మేము అనుకుంటున్నాను. ఒకవేళ తనకు ఒక ఎన్టీ రామారావు దించిన చరిత్ర ఉంది, వెన్నుపోటుదారని మళ్ళీ ఒకవేళ ప్రయత్నం చేస్తే ప్రజలు చిరత్కారం వ్యతిరేకిస్తారు. ఇట్లాంటి మాటలు వింటే వాళ్ళకి డెసిషన్ ఈజీ అవుతుంది, ఆ తప్పు చేయరని నేను అనుకో. ఎందుకంటే ఆయన ఎన్డీఏలో భాగస్వామ్యుడు, కేంద్ర సహకారం ఉంది. రేపు అమరావతి రాజధాని నిర్మించాలన్న మళ్ళీ పరిస్థితి చూస్తే వెస్ట్ బెంగాల్లో టీఎంసీ మమతా బెనర్జీ కాంగ్రెస్ విడివిడిగా పోటీ చేస్తాయి, చేపట్టే వాళ్ళ విడివిడిగా పోటీ చేస్తాయి, విడివిడిగా పోటీ చేస్తాయి. పంజాబ్ లో విడివిడిగా పోటీ చేస్తారు, కేరళలో విడివిడిగా పోటీ చేస్తారు. అసలు మీరు ఎన్డీఏ నుండి మీరే విడివిడిగా పోటీ చేస్తారు, అసలు మీరు ఎక్కడ కలిసి ఉన్నట్టు? వాళ్ళిద్దరు ఫస్ట్ ఇవాళ విడివిడిగా పోటీ చేసి విడివిడిగా గెలిచి రేపు ఎట్లా కలిసి ఉంటారు ప్రభుత్వంలో? నేను అందుకే చెప్పాను 10 పార్టీలు కలగూరగంప ఆల్రెడీ చెప్పింది, ప్రకటించింది సార్. కలగూరగంప పార్టీలు ప్రజలు తిరస్కరిస్తారు. మీరు కూడా కలగూరగంపే కదా, మెజారిటీ 240 సార్. మాకు అదనంగా వచ్చింది, మాకు యాడ్ అయింది చంద్రబాబు నాయుడు మేజర్ గా నితీష్ కుమార్. వాళ్ళిద్దరు మాతో ఉంటారా లేదు వాళ్ళు తెలుసుకోవాలా. మాకే ఒకవేళ అట్లాంటి డ్రాస్టిక్ స్టెప్ తీసుకొని దేశ ప్రజలు తిరస్కారానికి గురై అంటే కూడా మేము ప్రతిపక్షాలు ఉండడానికి